అరే కొద్దిగానన్నా సిగ్గుండాలరా, అరే జర్రంతనన్నా సిగ్గుండాలరా. మంచిగున్న సినిమాని కూడా కూని చేసి జనాలు థియేటర్ దాకా పోనీయకుండా చేయాలంటే మీకంటే మొగలు లేరురా ప్రపంచంలో. నేను చెప్తున్నా కదా, ఆ మాస్క్ పెట్టుకొని ఒక కొజ్జాముండా కొడుకున్నాడు వాడు పెయిడ్ ఆర్టిస్టా మరి పెయిడ్ రివ్యూలు చెప్పే ఉండవాడుగా వాడు ఏందో నాకు తెలియదు. కానీ సినిమా మంచిగా ఉన్నా కూడా, అంటే చూసే విధంగా ఉన్నా కూడా దాన్ని కూని చేసి లత్కోర్ నా ట్వీట్లన్నీ పెడతాడు వాడు. ట్వీట్ల కింద ఎన్నిగానో బూతులు తిట్టిర్రో మీరు ఒకసారి ఆ ర్యాటు కింద చీక్ గాడిది చూస్తే మీకు అర్థమవుతుంది. మాస్కులు పెట్టుకునే కుజ్జా నా కొడుకు రివ్యూలు చెప్తాడు వాడు. వాడిని బతుకులా చెప్పు మరి వానికి ఏం అర్హతుందో, వాడు ఏం తీసిండో, వాడు కనీసము కెమెరాలు మూల సీసీటీవీ కెమెరాలు పెట్టి షూటింగ్లు చేస్తారు కదా, అలాంటివన్నీ చేశాడో లేదో మరి నాకు తెలియదు. ఇలాంటి లత్కోరగాళ్ళు చెప్పిన మాటలు మీరు పట్టించుకుంటే అనవసరంగా మన స్టార్ సినిమాని మనమే కూని చేసుకున్నట్టు అయిపోతుంది. ఇలాంటి నా లత్కోరగాళ్ళ మాటలు నమ్మకుర్రి. సో నేను దేవర సినిమా చూడడం జరిగింది నిన్న. ఒకటే క్లియర్గా చెప్తున్నాను నేను ఈ రివ్యూ చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమాకి అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చెప్తాను. నేను ఏ సినిమాకి ఒకవేళ కథపరంగా అది కొంచెం డౌన్ అయిందో అనిపిస్తే దానికి ఖచ్చితంగా నేను అనాలిసిస్ చెప్పాలని చూస్తా, ఏ సినిమాకైనా సరే దేనికైనా సరే. సో ఇప్పుడు నేను దేవరా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సినిమా నేను చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ నాకు అనిపించింది, అంటారు కదా అందరూ రాజమౌళి మిత్ని బ్రేక్ చేసేసిండు కొరటాల, ఎన్టీఆర్ బ్రేక్ చేసేసిండు రాజమౌళి మీద నడుస్తున్న మిత్. రాజమౌళి సినిమా తర్వాత వచ్చింది ఏదన్నా ఏ పెద్ద స్టార్ అయినా కూడా సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వాలి, డిజాస్టర్ అవ్వాలని చెప్పి ఆ మిత్ని అయితే కొరటాల గారు ఖచ్చితంగా బ్రేక్ చేసిర్రు 100%. నో డౌట్ ఇక బ్లాక్ బాస్టర్ పడుతుంది ఎన్టీఆర్ అన్నకి కొరటాల అన్నకి, ఇక బ్లాక్ బాస్టర్ ఉంది నెక్స్ట్ మినిట్ అని విశ్రాంతి అని ఇయ్యంగానే ఇంటర్వెల్ తర్వాత బయటికి వచ్చిన ఇక సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసిన, పోయి కూర్చున్న సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో ఏ లెవెల్ పీక్స్ అనిపించిందో సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేనైతే డిసప్పాయింట్ అయినా. మరి ఫ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారా అంటే ఉన్నాయి, ఎన్టీఆర్ అన్న మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో నిజంగా ఆ కథ పరంగా అండ్ కథని తీసుకెళ్లే విధానం కూడా చాలా లోగా అనిపించింది. అంటే వాంటెడ్లీ కొన్ని సీన్స్ చేస్తున్నారా, అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఈ వరా అనే క్యారెక్టరు అసలు మోటివ్ ఏంటి, ఏం ప్రూవ్ చేద్దాం, ఎంతసేపు దేవరా కనిపించకుండా పోయాడనే పాయింట్లోనే తీసుకెళ్తారా సినిమా, ఎక్కడో తెలీదు. చాలా డౌన్ అనిపించేసింది సినిమా. అండ్ మన సినిమా చూస్తున్నప్పుడే మనకి నెక్స్ట్ జరగబోతున్నాం అనేది కొద్దిగా మనకి సెన్స్ అయిపోతూ ఉంటుంది. కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా కూడా అది అర్థమైపోతూ ఉంటుంది తర్వాత ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. అండ్ మనం కొన్ని సీన్స్ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిపోతుంది. అండ్ చాలా కొంచెం డ్రాగ్ చేసారు సీన్స్ అనేటివి. మనం ఇంతకుముందు కొన్ని సినిమాస్లో చూసినట్టే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మనకు చేస్ సీక్వెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందు కంపేర్ చేసుకున్న కొన్ని సినిమాలు కంపేర్ చేసుకున్న కొంచెం టచ్ అవుతూ ఉంటుంది మనకు ఆడాడ. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. అండ్ మనకు సీన్లన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కొంచెం ల్యాగ్ చేయడం జరిగింది. అండ్ ఎన్టీఆర్ అన్నని సెకండ్ హాఫ్లో ఏమైనా మనం కొత్తగా ఇప్పుడు దేవరా ఎలా అయితే క్యారెక్టరైజేషన్ ఉందో క్రియేట్ చేసిర్రో, ఇప్పుడు వరా అనే క్యారెక్టర్ కూడా ఏదైనా కొంచెం డిఫరెంట్గా మనకు కనపడుతుంది. ఇంతకుముందు ఎన్టీఆర్ అన్న చూసిన విధంగా కాకుండా ఇంకేమైనా డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే అది నో అనే చెప్పాలి. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం సినిమా పోతున్నాం, థియేటర్ పోయి టికెట్ చింపుకొని పోతున్నాం అంటే ఎన్టీఆర్ అన్నని చూసే పోతాం, వేరే ఎవరిని చూసిపోం మనం. సో నాకు సెకండ్ హాఫ్ వరకు అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ అయినా నేను. అంటే అనుకున్న విధంగా లేదు. ఫస్ట్ హాఫ్ నాకు ఏ లెవెల్ ఆఫ్ కిక్ ఇచ్చింది ఆ డైలాగుల పరంగా కానీ. నిజంగా ఫస్ట్ హాఫ్లో ఆయుధ పూజ సాంగ్ ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ అదే ఏ లెవెల్ మజా వచ్చిందంటే థియేటర్లో ఇట్లా నేను ఊగిపోతున్నాను, ఇట్లా కూర్చొని ఇట్లా తొడ మీద ఇట్లా ట్యాప్ చేస్తున్నాను నేను. సో అంత లెవెల్ మజా వచ్చింది. అదే ఫస్ట్ హాఫ్లో పెళ్లిపీటల నుంచి లేచి వచ్చి డ్యాన్స్ చేస్తుంది ఎన్టీఆర్ అన్నతో పక్కన. ఎంత ఎమోషనల్ ఉందంటే దాని ముందు ఒక సీక్వెన్స్ అంతా నడుస్తూ ఉంటుంది. చాలా ఎమోషనల్ అయినా నేను. నాకు అనిపించింది కొరటాల అన్న ఫ్లేవరు, ఆయన ఎమోషన్ సీన్స్లలో ఆయన రాసే డైలాగు రైటింగ్ అదంతా అక్కడ కనపడింది ఫస్ట్ హాఫ్లో. నేను అనుకున్నా ఓకే ఫైన్, ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కంబ్యాక్ ఇస్తాడు 100%. 2 సంవత్సరాల ఆకలి ఎన్టీఆర్ అన్నను కూడా 2 సంవత్సరాల వరకు ఎవరు ఆ త్రిబుల్ ఆర్ తర్వాత ఆల్మోస్ట్ 1.5 years అయిపోతుంది
బట్ సెకండ్ హాఫ్ వల్లే సినిమా కొంచెం నాకు సెకండ్ హాఫ్ కొట్టాడు కదా దెబ్బ, అసలు బ్లాక్ బాస్టర్ అయిపోతుండే కదా సినిమా అని అనిపించింది. బట్ నిజంగా కథనే ప్రాబ్లం అనిపించింది. అండ్ స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో ఏటీ అనే క్యారెక్టర్ ఉంటుంది, అది నేను చెప్తా అనాలిసిస్లో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. సో ఈ దేవరా సినిమా వరకు ఆల్రౌండ్గా ఒక మాటలో చెప్పాలంటే బాగుంది భయ్య సినిమా. అంటే లైక్ ఒకసారి వెళ్ళి చూడొచ్చు, బ్రహ్మాండంగా ఉందా, మనం ఒక 10 సార్లు చూడొచ్చు, 2-3 సార్లు రిపీట్ ఆడియన్స్ ఉంటారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్ ఇదని నేను చెప్పాను, నేను చాలా జెన్యున్గా హానెస్ట్గా యాజ్ అన్ ఆడియన్గా ఏమనిపించిందో మాత్రం చెప్తాను. జనాలకు కూడా అదే ఉంటుంది. ఇయ్యాలగా మీరు 2 రోజులు ఫ్యాన్స్ అందరు కొట్లాడినా పెద్ద ప్రాబ్లం కాదు, 3వ రోజు నుంచి వస్తారు చూసినా. ఎందుకు ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ సాయంత్రంకి వెళ్ళే, ఇవాళ పొద్దునకి వెళ్ళే మొత్తం జనరల్ ఆడియన్స్ వచ్చేస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది సినిమా. ఇప్పుడు నేను లత్కోర మాటలు మాట్లాడితే నేను బాగాలేకుండా బ్రహ్మాండంగా ఉందన్నా నన్నే ఊముస్తారు ఆడియన్స్ చూసేటోళ్ళు. సో ఫ్యాన్స్ తరపున అయితే నేనేం మాట్లాడతలే భయ్. నేను ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, మీరు ఎవరన్నా ఫ్యాన్స్ సినిమా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అన్నీ మూసుకొని పోయి సినిమా చూడుర్రి. ఎందుకో తెలుసా, మళ్ళా ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా బాగాలేదని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చొని చూడలేదనుకో, మళ్ళీ 2 సార్లు కనపడ్డా అన్న. మీకు తెలుసు కదా మన హీరోలు అందరూ సిచ్యువేషన్ ఎట్లుందో మీ అందరికీ తెలుసు. మీరు పొరపాటున ఇప్పుడు దేవరా సినిమా ఎలా ఉన్నా సరే మీరు వెళ్ళి ఎన్టీఆర్ అన్న థియేటర్లో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. పొరపాటున మీరు మిస్ అయ్యారు అనుకోండి, ఏం లేదు, మళ్ళీ 2-3 సంవత్సరాలకో ఎప్పుడుకో ప్రశాంత్ నీల్ సినిమానో ఇంకేదో వచ్చినప్పుడు, మళ్ళీ దేవరా 3 దేవరా 2 వచ్చినప్పుడు మళ్ళీ థియేటర్కి రావాలి. మరి ఎన్టీఆర్ అన్న మిస్ అవుతారు, లేదు రీ రిలీజ్లు సింహాద్రిలో ఆదిలో ఏమైనా పెట్టుకుంటానంటే అది మీ కర్మ, అది మేము ఏం చేయలేము. బట్ దేవరా ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి చూడొచ్చు భయ్యా. మరి వర్స్ట్ తీసిపారేసే అంత ఏం లేదు. రొటీన్ కథ తెలిసిపోవడం వల్ల బాగా ఎంగేజింగ్ సీన్స్ లేవు. అంటే సీన్స్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంగేజింగ్, నెక్స్ట్ ఏమవుతుందన్న ఎంతూజియాజం అంతా పీకింది సెకండ్ హాఫ్లో. సో అదే మిస్ అయింది. ఏంటంటే జెల్లవల అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ కాంట్రాస్ట్ మొత్తం తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్న కుతూహలం మొత్తం చచ్చిపోయింది అనమాట. అంటే మీరు చూపించండి మేము చూస్తాం అన్నట్టు అయిపోయింది. సో అంతకు మించి ఏం లేదు. సో ఎవరన్నా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ అన్నని మళ్ళీ థియేటర్లో ఎప్పుడు చూస్తామో తెలీదు. సో ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడొచ్చు భయ్యా. అంత వరస్ట్ సినిమా ఏం కాదు, ఒకసారి చూడొచ్చు, చూడదగ్గట్టే ఉంది. కాకపోతే మరి 500కి వర్తా అని అడిగితే మరి మీరు 500కి నాకు తెలిసి 500 వర్తా అంటే అది చెప్పలేను భయ్యా. నాకు అది వర్తా కాదా అని నాకు చెప్పాలనిపించట్లేదు నిజానికైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది కాబట్టి నేను దాన్ని కరెక్ట్గా ఏంటి అనేది చెప్పలేకపోతున్నా వర్తా కాదా అంటే. ఎన్టీఆర్ అన్నయ్య చాలా వరకు ఇదే ప్రాబ్లం నడుస్తుంటుంది. సెకండ్ హాఫ్ బాగాలేకే చాలా వరకు సినిమాలన్నీ కొన్ని డిజాస్టర్ అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దేవరా అనాలిసిస్ గురించి మాట్లాడితే ఇది మాత్రం స్పాయిలర్ అలర్ట్, నేను ముందే చెప్తున్నా. ఆల్రెడీ ఈ వీడియో చూస్తే మీరు ఇప్పటి వరకు చూసింది మైండ్లో పెట్టుకొని మీరు చూస్తే ఓకే. బట్ సినిమా చూడని వాళ్ళు ఇక్కడ నుంచి వీడియో మీరు ఆపేస్తే మంచిది. ఎందుకంటే నేను సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ డిస్కస్ చేస్తా, ఖచ్చితంగా బయటికి చెప్తాను నేను. ఒకవేళ మీరు సినిమా చూడకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ మీ మూడ్ని చెడదొబ్బుతాయి, సినిమా చూసే ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకే నేను ఏమంటున్నా అంటే, ఆల్రెడీ మీరు సినిమా చూసిన వాళ్ళైతే ఈ వీడియో కంటిన్యూ చేయండి, చూడకపోతే ఇక్కడతో ఆపేయండి, వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో అనేది చూడండి. సో విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనకు సినిమా ఓపెన్ అయ్యేటప్పుడే ఏటీ అనే క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వాడిని పట్టుకోవాలని పోలీసు వాళ్ళు ఆగమాగం అవుతుంటారు. ఆ ట్రావెలింగ్లోనే పోయి ఎర్ర సముద్రం ఇటు వచ్చేస్తారు, మొత్తం వచ్చి ఆడ దేవరా కథ అనేది స్టార్ట్ అవుతుంది బేసికల్గా. సో ఫస్ట్ హాఫ్ మొత్తము దేవరా కథ చెప్తున్నంతసేపు ప్రకాష్ రాజు లోపల సముద్రంలో ఆ శవాల్ని చూసి షాక్ అయిపోయి ఒక రేంజ్ ఆఫ్ సైలెన్స్ ఎలివేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే కేజీఎఫ్లో ఎట్టయితే మన రాకీ బాయ్ని లేపుకుంటూ వచ్చిర్రో అట్లనే ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి దేవరా అనే క్యారెక్టర్ని మంచిగా లేపుకుంటూ వచ్చారు గట్టిగా. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ గురించి నేను అనాలిసిస్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏది లేదు. అంటే క్యారెక్టర్ బిల్డ్ చేసే విధానం కానీ, ఇప్పుడు అక్కడున్న యాంటగనిస్ట్ క్యారెక్టర్ ఎట్లా ఉంది, సైఫ్ అలీ ఖాన్ది ఎట్లా ఉంది, వీళ్ళది ఎవరి పాలు వాళ్ళకి కరెక్ట్గా ఉందండి. అంటే
కాకపోతే మేజర్ ఇప్పుడు మనం సినిమా 2 పార్ట్స్ కింద వస్తున్నప్పుడు ఎవరన్నా నార్మల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ క్యామియోస్ సంగతి అనేది పక్కన పెడితే, కథలో దమ్మున్నప్పుడు క్యామియోస్ అనేది పక్కన పెడితే, కథలో దమ్మున్నప్పుడు ఇంకొన్ని క్యారెక్టర్స్కి ఇంకొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉంటాయా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనే థాట్ ప్రాసెస్ జనాలకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పుష్పలో మనకి ఈ ఈ బల్వీర్ సింగ్ షికావత్ ఈయన ఉంటాడు కదా, ఫహద్ ఫాజిల్, ఆయనకు ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, పుష్పది ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో ఆడియన్కి ఏంటంటే వాళ్ళిద్దరు టగ్ ఆఫ్ వార్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరు ఎదురవుతారు అంటేనే 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటేనే ఆడియన్కి ఇక్కడ మజా స్టార్ట్ అవుతుంది, మజా వస్తుంటుంది వానికి. సో అట్లా సైఫ్ అలీ ఖాన్ని కానీ అండ్ ఇక్కడ ఎన్టీఆర్ అన్నని కానీ వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్ అంత డీటెయిల్డ్ డెప్త్గా పోలేదని నాకు అనిపించింది. దానికి మినహాయించి వాళ్ళిద్దరూ అంటే అంత శత్రుత్వం వచ్చేసి చేసుకునే అంత ఏం లేదు కదా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఫస్ట్ హాఫ్లో అదొక్కటే పాయింట్ నాకు టచ్ అవ్వలేదు, బట్ మిగతాదంతా సూపర్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వరా అనే క్యారెక్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి దేవరా కనిపించట్లేదు, మరి దేవరా పరిస్థితి ఏంటి అంటే మెయిన్ మోటివ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది సినిమాలో. సో విషయం ఏంటి, దేవరా అనేటోడు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత డల్ అయింది సినిమా. అసలు దేవరా ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏం కావాలి, ఇక్కడ హీరోయిన్ ఎందుకు వచ్చింది, ఆ హీరోయిన్కి ఏం కావాలి, మొత్తం అంటే లేడీస్ అందరు కలిసి ఒక ఉప్పర్ మీటింగ్ పెట్టి మొగల గురించి తప్ప మిగతా టాపిక్లు ఏమి లేకుండా మాట్లాడుకుంటా ఈ వరా చుట్టూ తిరుగుతూ ఉంది. వరా ఏం చేస్తున్నాడు, దేనికి ఏం చేస్తున్నాడు, ఇది అవసరమా అన్న క్లారిటీ అనేది మిస్ అయిపోతూ ఉంది. ఎంతసేపు దేవరా కనపడట్లే, దేవరాని వీడికి రప్పియాలన్న ప్రయత్నం తప్ప ఆ ప్రయత్నంలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అన్నట్టే డబల్ యాక్షన్ ఉన్నప్పుడు ఒక సీన్ ఉంది, సీక్వెన్స్, నేను చెప్తున్న స్పాయిలర్ అలర్ట్ అంటున్నాను కాబట్టి మీరు చూస్తే ఈ వీడియో చూడండి. ఒక సీన్ ఉంటుంది, దేవరా వాళ్ళ మదర్కి సిక్ అయిపోయింది, సో దేవరా ఎట్లన్నా వస్తాడని చెప్పేసి వీళ్ళందరూ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ టీం అందరు కలిసి అక్కడ మాటేస్తూ ఉంటారు. జనరల్ ఆడియన్స్ పాయింట్ నేను అడుగుతున్నా, ఇప్పుడు దేవరా వస్తాడు ఆ టైంకి, వెనకటూరు నుంచి ఎడుకో వస్తారు. ఇప్పుడు ఆడియన్స్ మైండ్లో ఏముంటుంది, దేవరా వచ్చిండు, మరి ఆ సెకండ్ రోడ్ ఎక్కడ పోయిండు, కొడుకు ఎక్కడ పోయిండు అనేది మైండ్లో ఫ్లిక్ అవ్వదంటారా? ఇప్పుడు కొట్టాల అన్నగారు నేను ఈ క్వశ్చన్ మీకే అనుకోండి, ఆ సెకండ్ మైండ్లో డబల్ యాక్షన్ ఉండవు, ఒకటి చచ్చిపోయింది అన్నప్పుడు దేవరా వచ్చిండు, మరి వీడి కొడుకు ఎక్కడున్నాడు, వీడు ఎక్కడ ఉంటాడు అనే సెన్స్ పనిచేయదంటారా ఆడియన్స్కి? మీరు చెప్పండి ఒకసారి. మీరే చాలా దగ్గర రివీల్ చేసుకుంటూ వచ్చారు, ఇది ఏదో జరుగుతుంది, మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది చెప్పుకుంటూనే వచ్చారు మీరు. సో ఇలాంటివి తీయడం వల్ల మాకు లాస్ట్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ మీరు అలా కాకుండా అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ దేవరా కూడా బతికుండి ఆయన ఎక్కడో కొన్ని రీజన్స్ వల్ల ఆయన కనిపించకుండా ఉండి ఇక్కడ ఊర్లో మాత్రం వాళ్ళ కొడుకు వరాతోని నడిపించి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మరి చాలా పెద్ద డ్రగ్ మాఫియాని చంపేటట్టు, అంటే ఇది మొత్తానికి ఆపేసేలాగా ఏదైనా చేస్తున్నట్టు చూపించినా అంటే మేము అప్పటి వరకు అదే భ్రమలో ఉండేటోళ్ళం ఆడియన్స్. ఏది దేవరా అనేవాడు చచ్చిపోయాడు, వీడేదో మ్యానిపులేట్ చేస్తుండు, వీడేరా. సేమ్ మనకి ఇది సినిమా వచ్చిందండి మనకి, మన లియోలో కూడా నువ్వే అంటే కాదు అని లాస్ట్కి నేనే అని చెప్తాడు చూసావా. సో అట్లా లియో సేమ్ అది వాడే అని తెలిసి మ్యానిపులేట్ చేసి శివరాగర్కి అనుకున్నట్టే అది వాడే అనేసరికి కొంచెం డిసప్పాయింట్ జరిగింది. లియో అలా జరిగింది, అది అందరికీ తెలుసు, ఆడియన్స్కి కూడా తెలుసు. సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అదే జరిగిందండి. మీరు అది కాకుండా మీరు ఒకవేళ దేవరాన్ని కూడా బతికించుంటే అది ఇంకొక లాగా ఉండేదనేది నా ఒపీనియన్. మరి అది మేబీ మీ 2లో మీరు ఏం రాసుకున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి నాకు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎటి అనే క్యారెక్టర్ అసలు ఏంటి, దేవరాకి ఇతనికి ఏం సంబంధం, వీళ్ళు ఈ ఊరు వరకు ఎందుకు వచ్చారు, మరి ఆ ఎటి అనేవాడు ఇంకేమైనా మల్టీ స్టార్ క్యాస్టింగ్ తీసుకున్నారా ఏంది, ఇప్పుడు కథంతా దీని చుట్టూ తిప్పుతారా, అసలు దేవరాన్ని చంపింది వాళ్ళ కొడుకేనా? క్లియర్గా మాకు లాస్ట్ సీక్వెన్స్ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఏదో కొడుకు బావల్ని కట్టప్ప చంపిండు అన్నట్టు దేవరాని వాళ్ళ కొడుకే వరానే చంపినట్టు కత్తి ఏదో చూపించారు, బట్ అక్కడ ఎమోషన్ బండలేదని మాకు క్లియర్గా కనపడుతుంది. ఏంటంటే ఆల్రెడీ దేవరాని ఎవరో పొడి చేస్తే వాళ్ళ కొడుకు వచ్చి ఆడ కత్తి పట్టుకున్నట్టు ఏదో చూపించారు, అది మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వరాని క్యారెక్టర్ చంపినట్టు కాదని క్లియర్గా తెలుస్తుంది. బట్ స్టిల్ మాకు సెకండ్ పార్ట్ మీద బాగా స్కోప్ వచ్చి బీపీ లేచిపోయే అంత ఎంతూజియాజం అయితే మాకు క్రియేట్ అవ్వలేదండి. కొరటాల శివ గారు ఇది చాలా హానెస్ట్గా చెప్తున్నా నేను.
నేను కూడా ఎన్టీఆర్ అన్న సినిమాలు, సింహాద్రి, సాంబా సినిమాలు చూసి తొడలు కొట్టిన వాళ్ళం మేము కూడా కాలేజీలల్లో, స్కూళ్ళల్లో. సో ఎన్టీఆర్ అన్నకి ఒక్క మాట నాకు నా హార్ట్ నుంచి చెప్పాలనిపిస్తుంది. ఎన్టీఆర్ అన్న నిన్ను మాస్గా చూసినామన్నా, మేము కూడా మాస్ కొడుకులమే అన్న. మాస్ సినిమాలు ఇక మాకు మాస్ అంటే చిరంజీవి అన్న తర్వాత, చిరంజీవి సార్ తర్వాత ఇక ఎవరన్నా ఉన్నారంటే ఒక ఎన్టీఆర్ అన్ననే. సింహాద్రి, ఆది, సాంబా ఇటువంటి సినిమాలు చూసి పెరిగినాము. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్గా చెప్తున్నా అన్న, అసలు ఎన్టీఆర్ అన్నకి ఇది సెట్ కాలే. నా యాజ్ అ ఫ్యాన్గా మాట్లాడితే బరాబర్ నాకు సెట్ అయిందని అయితే అనిపించలే నాకు. అసలు అన్న రేంజ్ అది వేరు. అండ్ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మాకున్న హోప్స్ అన్నీ కంప్లీట్ ప్రశాంత్ నీల్ మీదనే ఉన్నాయి. మరి ప్రశాంత్ నీలు అన్నని బరాబర్ నెగిటివ్ షేడ్లోనే వాడతారు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఎవరికి మెసేజ్లు అవసరం లేదు, ఎవడు మెసేజ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు సమాజానికి. ఏ లత్కొరగాడు ఆ లత్కొర బతుకులు బతుకుతారు. ఒకటే విషయం ఏంది, మాకు కాలర్లు ఎగిరేసుకొని బ్లాక్ బాస్టర్ కొట్టి ఇవ్వాలి అంతే. ప్రశాంత్ నీల్ అన్న మీదనే హోప్స్ అన్నీ ఉన్నాయి. కొరటాల గారు మీరు దేవరాటో తీస్తారా లేదా అనేది తెలియదండి. అది మీకు ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ బట్టే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మీకు కలెక్షన్స్ అన్నీ వచ్చేసినాయి అంటే మీరు ఓకే, కొంతవరకు సేఫ్ అయ్యారు కాబట్టి పార్ట్ 2కి మీరు ఏమైనా చేయగలుగుతారు. లేకపోతే స్కంద లాంటి పరిస్థితి అయిపోద్ది. స్కంద మీకు తెలిసిందే, స్కంద 1 అది ఎంత డిజాస్టర్ అయిపోయిందో కలెక్షన్ పరంగా, అంత ఆగమాగం అయిపోయింది. సో ఇప్పుడు 2కి అయితే ఖచ్చితంగా స్కందాకి అయితే స్కోప్ లేదు, తీస్తురో లేదో కూడా మాకు తెలియదు. సో అది దోస్తులు ఏంటంటే, కథ కొంచెం మనం అనుకుంది ప్రిడిక్ట్ చేసింది లేకుండా ఉండుంటే బాగుండేది. అట్లీస్ట్ అంత కొంచెం డ్రాగ్ చేసినా, స్లోగా అనిపించినా కూడా మనం అనుకుంది ఉండకపోయి ఉంటే కొంచెం మనం ఆగేటోళ్ళం. అచ్చా ఓకే, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. బట్ మనకి కొన్ని సీన్స్లో కొరటాల గారు కొన్ని మిస్టేకులు చేశారు, మరి దొరికిపోయారు దానివల్ల. సో నా ఒపీనియన్ అయితే అది, నా అనాలిసిస్ అయితే అది. సో దేవరా మీరు చూడకపోతే వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి. మళ్ళీ చెప్తున్నా, 10 సార్లు చెప్తున్నా అని చెప్పి మీరు ఫీల్ కాకూడదు. అది నిజం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నని కనుక మీరు థియేటర్లో ఇప్పుడు చూడలేకపోతే, సినిమా బాగుందా బాలేదా పక్కన పెడితే, మీరు చూడలేకపోయారు అనుకోండి ఎన్టీఆర్ అన్నని, మళ్ళీ ప్రశాంత్ నీల్ సినిమా వచ్చిందాక మనకి థియేటర్లలో కనపడ్డా అన్న. అర్థమవుతుందా మీకు? క్లారిటీ అర్థమైందని నేను చెప్పింది. ఎట్లుంది ఎట్లా లేదనేది పక్కన వీకుర్రి. థియేటర్లో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ కానీ, ఫైట్లు కానీ అవన్నీ మనకు కనిపించాయి. RRRలోనే చాలా తక్కువ అయిపోయింది అన్న. క్యారెక్టరైజేషన్ కూడా RRRలోనే చాలా తక్కువ రాసిర్రు, అది మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు ఇక థియేటర్లో ఎంజాయ్ చేయకపోతే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి భయ్, ఎన్టీఆర్ అన్న కోసం వెళ్ళిపోయి అంత సోదా అవసరం లేదు. సో గది నాకు అనిపించింది. 1 టైం అయితే వాచబుల్ అయిపోయి చూడరు. ఏముంది గది వాళ్ళే ఆ లత్కోర్ నా కొడుకులు, ఆ ఫాల్తో ఉండా కొడుకుల రివ్యూలు చూసి హవలగాలు కాకుర్రి. పోతే పోయినా 500 బొచ్చు ఒక హాఫ్ బాటిల్ పైసలు అనుకోర్రి, లేదా ఒక ఫ్యామిలీ ప్యాక్ అనుకోర్రి, ఎన్నో పైసలు వస్తుంటాయి. పోయి సినిమా చూడర్రి మంచిగా. ఇక మళ్ళీ కనిపించడు పోయి ఎన్టీఆర్ అన్న 2 సంవత్సరాల దాకా. అర్థం చేసుకోరు పోరి. చలో, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు వచ్చేస్తుంది. చలో మళ్ళీ కలుద్దాం.